కిడ్నీ స్టోన్స్ రిపీటెడ్గా ఫామ్ అవుతున్నాయా? అంటే కిడ్నీ స్టోన్స్ అనేటివి మనకు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి ఎలా ఉంటుందంటే, మనకు నడుము భాగాన లెఫ్ట్ సైడ్లో నడుము పై భాగం నుంచి నొప్పి, ఒక సైడ్ నుంచి ఇలా పక్క నుంచి ఇలా ముందుకు రావడం అనేది జరుగుతుందండి నొప్పి. దానివల్ల ఇంకొకటి ఏంటంటే, ఆ నొప్పితో పాటు మూత్రంలో మంట రావడము, మూత్రము అనేది సరిగా ప్రెజర్గా రాకపోవడము, ఫ్లో సరిగా లేకపోవడము, ఇలాంటి కండిషన్ కూడా మన కిడ్నీ స్టోన్లలో చూస్తాము. మరి ఈ కిడ్నీ స్టోన్లు చాలామంది మన హోమియోపతి వైద్య విధానంలో 10 నుంచి 12 mm ఉన్న స్టోన్స్ కూడా మనం కరిగించుకోవచ్చు, ఎలాంటి ఆపరేషన్ లేకుండా. అలాంటి వాళ్ళు మొదటగా ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తినకూడని పదార్థాలు ఏంటంటే ఎక్కువగా, ఎందుకంటే కాల్షియం ఆక్సలేట్స్ వీటి వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆక్సలేట్స్ ఎక్కువ ఉండే టమాటోలు ఎక్కువ తీసుకోవద్దండి. అలాగే మెయిన్గా సోడియం ఎక్కువగా ఉండే సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు. అలాగే కొన్ని సందర్భాల్లో చిప్స్ కానీ ఇలాంటి జంక్ ఫుడ్స్ కానీ తీసుకోకుంటే మంచిదండి. అలాగే వాటర్ ఎక్కువగా తాగాలి మంచిగా. అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచిది, లెమన్ జ్యూస్ మంచిది. ఇలాంటివి తీసుకుంటూ మన హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే కనుక మీకు ఎలాంటి సర్జరీ లేకుండా 10 to 18 mm వరకు ఉన్న స్టోన్స్ కూడా మనం కరిగించుకోవచ్చండి.